తోంది. సో అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఎంతో కొంత క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడర్ కూడా మనకు ఉపయోగపడుతుంది, ఆ పొత్తులో ఆ పార్టీలకు ఉపయోగపడుతుంది అని చెప్పి లెక్కలేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ అసంతృప్తుల బెడద ఎక్కువైపోయింది. టికెట్ వస్తుంది అని ఆశించిన వాళ్ళందరూ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ముమ్మిడివరం సీటును కేటాయించారు. ఒక మాట అయినా చెప్పకుండా ముమ్మిడివరం సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడాన్ని పితాని బాలకృష్ణ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. 1-2 రోజుల్లో ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే పితాని బాలకృష్ణ ఇండిపెండెంట్గా పోటీ చేయబోతూ ఉన్నారని, లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి. 2014లో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు పితాని బాలకృష్ణకి, మీకు టికెట్ ఇస్తాము, మీరు వీఆర్ఎస్ తీసుకుని వచ్చేయండి అని చెప్పి హామీ ఇచ్చారని ఆయనే చెప్తారు. పలు డిబేట్లలో ఆయనే చెప్పారు పితాని బాలకృష్ణ గారు. కానీ అప్పుడు టికెట్ ఇవ్వని కారణంగా ఆయన పార్టీ మారిపోయారు, జనసేన పార్టీలోకి వచ్చేసారు. 2019 ఎన్నికల్లో ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ పితాని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆయనే ప్రకటించారు. ఒక శెట్టి బల్జకు నేను టికెట్ ఇస్తూ ఉన్నాను ఫస్ట్ సీట్ అని చెప్పి, ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాము అని చెప్పి. కానీ అనూహ్యంగా అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయింది కాబట్టి ఆయన 33,334 ఓట్లకే పరిమితం అయ్యారు. 2024లో ఆయనకు సింగిల్గానైనా లేకపోతే పొత్తులో భాగంగానైనా టికెట్ మీదే అని చెప్పి నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పదే చెప్పారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారాహయాత్ర సందర్భంగా ముమ్మిడివరం వచ్చినప్పుడు పితాని బాలకృష్ణ గారి ఇంటికి కూడా ఆయన వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాబోయే ఎమ్మెల్యే అంటూ కూడా ఆయన చెప్పారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఆయనకు టికెట్ అక్కడ రాలేదు. టికెట్ రాని క్రమంలో ఆయన మరి అంటే పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి అంటే ఆయన ప్రత్యర్థి గతంలో దాట్ల సుబ్బరాజు ఆయన మీద పోటీ చేశారు. ఆయనకు 2nd ప్లేస్ వచ్చింది, ఈయనకి 3rd ప్లేస్ వచ్చింది. మరి ఆయనతో కలిసి వెళ్ళే ప్రయత్నం జరిగిందా లేదా, అండ్ ఆయన ఏదైనా పార్టీ మారుతారా, ఒకవేళ పార్టీ మారితే ఏం ఆశించి మీరు పార్టీ మారుతూ ఉన్నారు, పితాని బాలకృష్ణ ఏం ఆశించి పార్టీ మారుతూ ఉన్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది, వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయనే లైవ్లో మనకి కనెక్ట్ అయి ఉన్నారు. పితాని బాలకృష్ణ గారు నమస్కారం. బాలకృష్ణ గారు నమస్కారం అండి. రైట్, మీరు చాలా అసంతృప్తితో ఉన్నారు. మీ ప్రెస్ మీట్ కూడా చూశాను నేను. 2-3 రోజుల్లో మరో ప్రెస్ మీట్ పెట్టి మీ భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేయబోతూ ఉన్నారని సమాచారం. సో ఏంటి, ఎలా ఉండబోతోంది మీ భవిష్యత్తు? ఏదైనా డిసైడ్ అయ్యారా? ఎవరితో అయినా సలహాలు సూచనలు తీసుకోవాలి? మీకు తెలియదు ఏముంది, నేను ఏ రకంగా పనిచేశాను. మీరు కూడా దగ్గరగా మా ప్రాంతానికి దగ్గర వారు మీరు. నేను 2019లో ఆ రోజున జగన్ గారు నాకు టికెట్ ఇవ్వలేదని, ఆ రోజునే టికెట్ తెలిసి ఇస్తున్నాడు. నువ్వు నష్టపోయింది, నువ్వు ఖర్చు పెట్టింది పార్టీ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇస్తున్నాడు. కానీ నాకు ఒకటే ఏజెండా ఏంటంటే, నేను రాజకీయాల్లో రావడం ఏంటంటే, అంటే ప్రజల్లో నుంచి ఎన్నిక కాబడి ఎమ్మెల్యే కావాలనే ఒక చాలా దృఢమైన సంకల్పం ఏదైతే ఉందో దానికోసం ఆ రోజు నేను బయటకు వచ్చేసాను. ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకుని హక్కును చేర్చుకుని మొట్టమొదటి సీటు ఇచ్చి ఈ ప్రపంచ కష్టపడి భారం అయినప్పటికీ నేను గెలవాలని తపన పడ్డాను, కానీ గెలవలేకపోయాను. కానీ అప్పటి నుంచి ఓడి ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు రాలా ఇక్కడ అనే పరిస్థితుల్లో నేను ఎప్పుడూ కూడా ఆయన మీద అవనమ్మకం పెట్టుకోలేదు. ఈ పార్టీలో ఇద్దరు ఉంటే ఆయన నేను ఉంటామని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితుల్లో వారం నుంచే నేను పార్టీ కోసం కష్టపడు ప్రజలకి నిరసనలో ఉన్నాను. బాలకృష్ణ గారు, మీరు ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ అని అంటూ ఉంటారు. బాలకృష్ణ గారు